నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 5 మంత్స్ అవుతుందండి. సో, ఫస్ట్ అయితే నేను మా బ్రౌనీ వీడియోతోనే స్టార్ట్ చేశాను. సో, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ చేస్తున్నారు కూడా. ఎంత క్యూట్‌గా ఉంది కదా ఇక్కడ. సో, ఏమైందంటే చాలా యాక్టివ్‌గా ఉండే మా బ్రౌనీ ఒక్కసారిగా డౌన్ అయిపోతే అసలు చూడలేను నేనైతే. రీసెంట్‌గా ఏమైందంటే నైట్ టైమ్‌లో ఒక పిల్లి వచ్చింది స్టెప్స్ పైనుంచి సౌండ్స్ చేస్తూ. దాన్ని చూసి మా బ్రౌనీ లేచి అరవడం స్టార్ట్ చేసిందనమాట. సో, మా తమ్ముడైతే దాన్ని పైకి లిఫ్ట్ చేశాడు. బట్ సడెన్‌గా అది కిందకి జంప్ చేయడం వల్ల దాని బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెగ్ పైన పడింది. పాపం అలా ఒకసారి పడేసరికి చాలా గట్టిగా తాకింది. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. నేనైతే ఇంకా దాన్ని చూసి ఏడ్చేసాననమాట. పాపం ఎంత పెయిన్ వస్తుందేమో అని చెప్పి. ఎక్స్‌రే అయితే తీశారు. ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. బెల్ట్‌తో అయితే కట్టేసి ఉంచమన్నారనమాట. అటు ఇటు కదలొద్దని. ఇప్పుడైతే రికవర్ అయింది. బట్ ఇంకా నడుస్తున్నప్పుడు కొంచెం క్రాస్‌గా నడుస్తుంది లైట్‌గా. హోప్ షీ కమ్స్ అవుట్ ఫ్రమ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ రీసెంట్లీ షీ హ్యాడ్ హర్ హెయిర్ కట్ అనమాట. సో, మా బ్రోయే చేస్తాడు. బయటైతే మనకు చాలా కాస్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా చేయించాను దానికి. బట్ జాగ్రత్తగా చేయాలన్నమాట ఇంట్లో కూడా. అసలు దీని యాక్టింగ్ స్కిల్స్ అయితే అవార్డు ఇవ్వచ్చండి. అంత బాగా యాక్టింగ్ చేస్తుందనమాట. నాకైతే చాలా భయం వేసింది. ఆ పొజిషన్ చూడండి అసలు ఎలా పడుకుందో. అసలు దగ్గరకు వచ్చినా కూడా ఐస్ కూడా బ్లింక్ చేయట్లేదు. అసలు కదలట్లేదు అనమాట. నాకైతే చాలా భయం వేసింది సడన్గా చూస్తే ఇలా. ఏమైంది దీనికి ఇంకా ఏదో అయ్యింది ఇంకా అనేలాగా చేసిందనమాట. ఎంత పిలిచినా పలకట్లేదు. అసలు కదిలించినా కదలట్లేదు. లాస్ట్‌కి ఇంకా పక్కన నైబర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక డాగ్ ఉంటుందన్నమాట చుట్కీ అని. సో, వాడి పేరు చెప్పేసరికి అయితే కొంచెం లైట్‌గా కదిలింది. ఇంకా ఇలా కాదని చెప్పేసి మా తమ్ముడి పేరైతే పలికాను. ఇంకా అలా పలికేసరికి ఇంకా బెడ్ దిగింది అప్పుడు మేడమ్. సో, ఇక్కడ చూడండి పిల్లో పైన ఎలా పడుకుంటుందో మనుషులు పడుకున్నట్టే. సో, దానికి అలా అలవాటు అయిపోయిందనమాట పక్కన పడుకొని. సో, మనుషులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇలా ఆనుకొని కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేస్తుంటుంది. సో, మన ఇంట్లో అయితే ఏం కాదు కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. బ్రౌనీ అంటే చాలా ఇష్టం అనమాట అందరికీ ఇంట్లో అయితే. సో, కొంచెం పైకి కోపంగా ఉన్నా కూడా దాని మీద లవ్ అయితే అందరికీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్న టాయ్ అంటే బ్రౌనీకి చాలా ఇష్టం అనమాట. సో, నేనే తీసుకొచ్చాను. 2.5 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు చింపేసింది ఇంకా దాన్ని. టెడ్డీని పట్టుకుంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే అరుస్తుంది అనమాట. సో, బ్రౌనీ నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.